ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. మీరు చాలామంది వెరీ కామన్గా నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే 2020లో యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే క్రియేటర్గా ఎలా మారాలి, అసలు దీనికి సంబంధించినటువంటి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించినటువంటి స్టెప్ బై స్టెప్ వీడియో చూపించగలరు అని చెప్పి. సో వాళ్ళందరితో పాటు ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి రావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను. సో యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి మీలో ఏదైనా యూనిక్ టాలెంట్ ఉంది అన్నట్లయితే కనుక దాన్ని ఇక్కడ షోకాస్ట్ చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించుకోవచ్చు అండ్ ఒక క్రియేటర్గా నేమ్ అండ్ అమౌంట్ని కూడా ఏం చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ని మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక మీకు కావాల్సింది జీమెయిల్ అకౌంట్. యూట్యూబ్ అనేది ఒక చిన్న ప్లాట్ఫామ్ ఏం కాదు, కేవలం ఒక్క ఇండియాలో మాత్రమే ఒక్క రోజుకి 2.2 బిలియన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు యాక్టివ్ యూజర్స్గా ఉండడం జరుగుతుంది. అంటే ఇది నాట్ ఏ జోక్ అనే మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి ఈ ప్లాట్ఫామ్ మీద ఎంత రిక్వైర్మెంట్ ఉంది అనేది మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీకు ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉంటే ఓకే, నో ప్రాబ్లం. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఒక కొత్త జీమెయిల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదా మీ ఎగ్జిస్టింగ్ జీమెయిల్ అకౌంట్ని కూడా మీరు దీనికి లింక్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం కంప్యూటర్ స్క్రీన్కి అయితే వెళ్దాం. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటేనే అకౌంట్ క్రియేట్ చేసుకుంటామని మాత్రం అనుకోకండి. ఈవెన్ మీరు మొబైల్ ఫోన్ ద్వారా చేసుకోవచ్చు. నాకు ఇక్కడ యాక్సెసిబిలిటీ ఉంది కాబట్టి నేనైతే దీన్ని యూజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ గూగుల్ అకౌంట్లోకి వెళ్ళి కొత్త అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి నాలాగా. సో నేను ఇక్కడ నా పేరు అంటే ఇనిషియల్ ఫస్ట్ నేము అలాగే నా సర్నేమ్ ఏదైతే ఉందో నా సర్నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, తెలుగు వ్లాగర్ 1 2 3 4 5 6 అని చెప్పి నేను ఒక జస్ట్ డెమో అకౌంట్ని అయితే ఒక క్రియేట్ చేస్తున్నాను. అలాగే దీనికి మీకు కావాల్సినటువంటి పాస్వర్డ్ ఏదైతే ఉందో పాస్వర్డ్ని అయితే పెట్టుకోగలరు. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ మీరు ఈ పేజ్లో చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో ఈ ఫోన్ నెంబర్ని మీరు ఇక్కడ రికవరీ మెయిల్ కింద లేదా రికవరీ ఫోన్ కింద అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఎప్పుడన్నా మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, ఓటీపీ ద్వారా మీరైతే రికవర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే వీఆర్ అండర్ 18 లేదా అబోవ్ 18 అనేది కంపెనీకి అయితే తెలియడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఇది చేసిన తర్వాత మీరు జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఒక జీమెయిల్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా మనమైతే మన అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. సో అలా అప్లై చేశారు అన్నట్లయితే కనుక మీ అకౌంట్ ఏదైతే ఉందో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి శాంపిల్. సో ఇట్లా మీకేమవుతుందంటే ఒక అకౌంట్ అనేది టోటల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. లైసెన్స్ అగ్రిమెంట్ మీరు అగ్రీ చేశారు అన్నట్లయితే జస్ట్ మీకు జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేసాం. ఆ తర్వాత మనం యూట్యూబ్లోకి వెళ్ళి అక్కడ మన అకౌంట్ తోటి బై డిఫాల్ట్గా ఇది లాగిన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ లేకపోయినా జస్ట్ సైన్ ఇన్ కొట్టారంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా మీ ఎగ్జిస్టింగ్ మెయిల్ ఐడి తోటి ఇది లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారా ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ ఏ ఛానల్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే మీ ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ క్రియేటర్ జర్నీ స్టార్ట్స్ నౌ ఎస్ అని చెప్పి మీరు ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని చెప్పి పెట్టంగానే ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ నేమ్ మీదే కావాలా, మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని మీద కావాలనుకుంటున్నారా, వాసుగడ్డం అనే పేరు మీద, లేదా మీరు ఏదైనా కస్టమైజ్డ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ కస్టమైజ్ నేమ్ అని చెప్పి అనుకుంటున్నాను. సో మీరు ఇక్కడ మీకు ఇష్టమైనటువంటి మీరు ఏ ఛానల్ని అయితే నేమ్ పెట్టాలనుకుంటున్నారో ఆ నేమ్ని అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం యూనిక్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఛానల్ నేమ్స్ కాకుండా డిఫరెంట్గా అయితే ట్రై చేయండి. తెలుగు వ్లాగర్స్ 1 2 3 4 5 అని చెప్పి నేను ఒక క్రియేట్ అయితే చేస్తున్నాను. జస్ట్ ఇది డెమో కోసం మాత్రమే. జస్ట్ క్రియేట్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక ఛానల్ నేమ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే సారీ దిస్ నేమ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్, ట్రై అగైన్ అని చెప్పి చూపిస్తుంది. సో నేను ఇక్కడ తెలుగు VLOGGER వ్లాగర్ అని చెప్పి నేను టైప్ అయితే చేస్తున్నాను. సో ఈ అకౌంట్ నేమ్ మీద అయితే నేను ఒక ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఛానల్ అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది తెలుగు వ్లాగర్ అనేటువంటి పేరుతోటి. ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలి అన్నట్లయితే కనుక నెక్స్ట్ ఈ ఛానల్ నేమ్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కస్టమైజేషన్ పిక్చర్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు రైట్ సైడ్ ఒక రౌండ్లో చూపిస్తూ ఉంటుంది సార్ నా లోగో. సో అలా మీరు ఒక లోగోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి యాప్ స్టోర్లోను గూగుల్ స్టోర్లోను కూడా మనకి చాలా
చాలా రకాల క్రియేటర్ యాప్స్ అయితే మనకు దొరకడం జరుగుతుంది. సో దాని సహాయంతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే మీ ఛానల్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఆల్ అబౌట్ వ్లాగింగ్ అని చెప్పి ఇట్లా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందంటే మీ ఛానల్ దేని రిలేటెడ్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. అలాగే మీ వెబ్సైట్తో పాటు మీ ఫేస్బుక్ ఐడి, ట్విట్టర్ ఐడి, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మీరు దీన్ని తర్వాత కూడా సెటప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ సింపుల్ సేవ్ అండ్ కంటిన్యూ అని కొడుతున్నాను. సో మనం ఇచ్చినటువంటి డిఫాల్ట్ సెట్టింగ్స్ ఏవైతే ఇవి సేవ్ అవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ వీటిని తర్వాత కూడా మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ క్రియేట్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీకు సంబంధించినటువంటి లోగో కావచ్చు లేదా బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఆర్ట్ వర్క్ కావచ్చు, వీటిని కూడా మనం కస్టమైజ్ చేసుకోవాలి అన్నట్లయితే కనుక కస్టమైజ్ ఛానల్లోకి వెళ్ళొచ్చు. లేదన్నట్లయితే యూట్యూబ్ స్టూడియోలోకి కూడా వెళ్ళి మనం ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే మనకి కొత్త లేటెస్ట్ యూట్యూబ్ స్టూడియో. సో సింపుల్గా మీరు ఇక్కడ చేయాల్సినటువంటి పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి డిఫాల్ట్గా కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యూనిట్ కరెన్సీ ఎలా చూపించాలి అంటే మీరు ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనుకోండి, మీ కరెన్సీ ఎలా చూపించాలి, US$ లేదు అన్నట్లయితే కనుక మీరు డైరెక్ట్గా ఇండియన్ రూపీస్ని కూడా మీరు ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ INR అని సెలెక్ట్ చేసుకొని ఇకపోతే ఛానల్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బేసిక్ కీవర్డ్స్ని అయితే మనం ఇవ్వాలి. అసలు మీ ఛానల్ దేని రిలవెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగింగ్ చేస్తున్నాం అనుకో, వ్లాగింగ్, తెలుగు వ్లాగింగ్ అని చెప్పి ఇట్లా కొన్ని కీవర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉండడంతో పాటుగా మీరు ఉంటున్నటువంటి కంట్రీ ఏంటి అనేది కూడా మీరైతే ఖచ్చితంగా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. సో ఇది మీ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నంత మాత్రాన కేవలం మీకు ఇండియా ఒక్కదానిలోనే వర్క్ చేయదు, త్రూఅవుట్ ద గ్లోబల్లీ మీ వీడియోస్ అయితే టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది. కాకపోతే యూట్యూబ్కి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాం అంతే. ఇకపోతే కమ్యూనిటీలోకి వెళ్ళిపోయి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి మోడరేటర్స్ అలాగే మీ ఛానల్కి సంబంధించినటువంటి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇకపోతే అసలు విషయానికి వచ్చేద్దాం. దీని ద్వారా మనం ఎలా సంపాదించాలంటే యూట్యూబ్ కొన్ని గైడ్ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఖచ్చితంగా జెన్యూన్గా మీ కంటెంట్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను, ఇది నా ఓన్ కంటెంట్. అలా కాకుండా ఈ వీడియోని తీసుకెళ్ళి మీ ఛానల్ మీద అయితే పెట్టుకోలేరు, లేదా మూవీసో లేదా ఆడియో సాంగ్స్ లేదా వేరే ఛానల్లో క్రియేట్ చేసినటువంటి వీడియోని అయితే మీరు తీసుకొచ్చుకొని మీ ఛానల్లో పెట్టుకోలేరు. మీ ఓన్ జెన్యూన్ కంటెంట్ అయితే ఉండాలి. అలా ఉన్న వాటినే గూగుల్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఇక్కడ మానిటైజేషన్ అని ఉంటుంది చూసారా, సో ఈ మానిటైజేషన్ అయితే మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి 0 సబ్స్క్రైబర్స్ అండ్ 0 పబ్లిక్ వాచ్ అవర్స్. సో ఇదేదైతే ఉందో మనకి మానిటైజేషన్ ఎనేబుల్ కావాలి అన్నట్లయితే ఖచ్చితంగా 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 గంటలు వాచ్ టైం అయితే కావాలి. 4000 గంటలు అంటే మీ వీడియోస్ 4000 గంటల కంటే ఎక్కువ చూసి ఉండాలి. సో అప్పుడే మీరు ఎలిజిబుల్ అవుతారు. మీ ఛానల్స్ మీద యాడ్స్ రావడం కోసం యాడ్స్ వచ్చినాయి అన్నట్లయితే కనుక మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నోటిఫై మీ వెన్ ఇట్ ఈస్ అవైలబుల్ అని చెప్పగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ రావటం అయితే జరుగుతూ ఉంటుంది. అని చెప్పాను కదా, కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ స్ట్రైక్స్ కానీ మనకు ఉండద్దు. అలా ఉంటే మనకి ఏ విధమైనటువంటి అప్డేట్స్ రావు, మన ఛానల్ అనేది మానిటైజ్ కాదు. అలాగే మనమైతే ఏ విధమైనటువంటి అమౌంట్ ఎర్నింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం యూట్యూబ్ నుంచి అయితే సంపాదించలేము. సో జెన్యూన్ క్రియేటర్స్కి మాత్రమే యూట్యూబ్ ఇందులో వెరిఫై చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మనకి వెరిఫై అనే బటన్ వస్తుంది చూసారా, సో ఈ వెరిఫై బటన్ని క్లిక్ చేశారు అన్నట్లయితే కనుక మీరు మీ మొబైల్ నెంబర్ తోటి కంపల్సరీగా వెరిఫై చేసుకోవచ్చు. సో వెరిఫై చేసుకుంటేనే మీరు కస్టమ్ థంబ్నెయిల్స్ కావచ్చు, యూట్యూబ్ లైవ్ కావచ్చు, మానిటైజేషన్కి ఎనేబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే నా ఫోన్ నెంబర్ నేను ఇక్కడైతే ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రూపంలో రావడం జరుగుతుంది. సో ఓటీపీ రూపంలో వచ్చిన తర్వాత మాత్రమే మీరు వెరిఫై అయితే అవుతారు. ఇందాక మీరు చూసారంటే వెరిఫై అని వచ్చింది కదా, ఇప్పుడు వెరిఫైడ్ పార్ట్నర్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో ఇక్కడ నాకు కోడ్ అయితే నేను ఎంటర్ చేశాను. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ యూట్యూబ్ అకౌంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ అని చెప్పి రావడం జరుగుతుంది. సో 1 lakh తర్వాత వచ్చే వెరిఫికేషన్ వేరు, ఇది వచ్చేటప్పటికి జస్ట్ ఒక క్రియేటర్ లాగా వెరిఫై అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మానిటైజేషన్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఇక్కడ ఎనేబుల్ చేశారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి వాచ్ అవర్స్ లేదు కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో దీన్ని అయితే పక్కకు పెట్టేసేద్దాం. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి ఇక్కడ లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు, అలాగే ఛానల్ మెంబర్షిప్ ఇట్లాంటి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే 0 కాపీరైట్ స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ 3, అలాగే 0 కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్స్ అవుట్ ఆఫ్ 3. ఈ 3లో మనం గనక క్రాస్ అయ్యాము అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా యూట్యూబ్ మన ఛానల్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో కాపీరైట్ కంటెంట్ కానీ లేదా యూట్యూబ్ గైడ్లైన్స్కి బియాండ్ కానీ మీరు వర్క్ చేయడం అయితే చేయకూడదని నేను చెప్తాను. దిస్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకొని మీ క్రియేటర్ జర్నీ అయితే ఇప్పటి నుంచే స్టార్ట్ చేయమని చెప్తాను. అండ్ యూట్యూబ్
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినంత ఈజీ అయితే కాదు ఒక క్రియేటర్గా మారడం కోసం. నేను ఛానల్ పెట్టి అరౌండ్ 1.5 year అవుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఒక క్రియేటర్నే కానీ ఒక ఫేమస్ క్రియేటర్ని అయితే కాదు. సో కంటెంట్ క్రియేట్ చేయాలి అన్నట్లయితే యూనిక్గా ఆలోచించాలి అండ్ అట్ ద సేమ్ టైం యూనిక్ కంటెంట్ అంటే నలుగురితో పాటు కాకుండా నలుగురి కంటే డిఫరెంట్గా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.